హలో అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. ఇవాళ మన ట్రిప్ వచ్చేసి భద్రాచలం వెళ్తున్నాం. అటు నుంచి అటు రాజమండ్రి, మురారి ఇవన్నీ లోకల్ ట్రిప్ అయితే ఒక 3-4 డేస్ చూసుకుంటామండి. ఈ ట్రిప్ అయితే ఈవినింగ్ అయితే స్టార్ట్ అయ్యాం. భద్రాచలం రీచ్ అయ్యేసరికి నైట్ అయిపోయిందండి. అందుకే నైట్ టైం వీడియో తీసి పెట్టలేదు. మార్నింగ్ అయితే నేను వేసుకొచ్చిన కార్ అయితే ఇది. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఎమోషన్ ఉంటుంది. నాకంటే కార్ అంటే చాలా ఎమోషన్ అండి. కార్ అంటే ప్రతిసారి ట్రిప్కి వచ్చినప్పుడల్లా దానికి ఒక ఇల్లులో చూసుకుంటాను నేనైతే. బయట ఎంత చండాలంగా ఉన్నా సరే లోపల మాత్రం చాలా వరకు నీట్గానే పెట్టుకుంటాను. ఎందుకంటే నాకు లోపల నీట్గా లేకపోతే అసలు డ్రైవింగ్ చేసినప్పుడు చాలా చిరాకుగా ఉంటుంది. నాకనే కాదు, నాతో పాటు ఉన్న కస్టమర్లకు కూడా ఏదో డస్ట్ ఎలర్జీ రావడం కానీ, అన్‌కంఫర్టబుల్ ఫీల్ అవ్వడం కానీ జరుగుతుంది. ఎప్పుడు కూడా ఏదైనా ట్రిప్కి వస్తే కస్టమర్ కార్ అనేది బయట నీట్గా లేకపోయినా లోపల అనేది నీట్గానే ఉంచుకోండి. మనకే మంచిది, కస్టమర్కి కూడా బాగుంటుంది. నేను తీసుకున్న హోటల్ దగ్గర నుంచి ఇదేనండి, ఒక చిన్న టెంపుల్ ఉంది, అహోబిలం టెంపుల్ అని చెప్పేసి. నేనైతే వెళ్ళలేదు, నాకు టైం సరిపోలేదు. మేము తీసుకున్న హోటల్ పార్కింగ్ అయితే ఇదేనండి. నాకు తెలిసినంత వరకు భద్రాచలం టెంపుల్ దగ్గరలోనే బెస్ట్ హోటల్ ఇది. లేట్ చేయడం దేనికని టిఫిన్ చేయడానికి వెళ్ళిపోయాం అనుకోండి. ఆ తర్వాత కస్టమర్స్ని ఎక్కించుకొని భద్రాచలం టు రాజమండ్రి అయితే స్టార్ట్ అయిపోయానండి. రాజమండ్రి వెళ్ళడానికి 2 రూట్స్ చూపిస్తుంది. ఒకటి జంగారెడ్డిగూడెం మీదుగా చూపిస్తుంది, ఇంకోటి మారేడుమిల్లి మీదుగా చూపిస్తుంది. అందరూ మ్యాక్సిమం మారేడుమిల్లి మీదుగానే వెళ్ళండి. వ్యూస్ కానీ అంతా మీకు చాలా బాగుంటుంది. కోతులు ఉంటే చాలా జాగ్రత్తగా ఫాలో కొట్టండి గురు. నా యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. నా యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసి డ్రైవర్ సతీష్ విజయవాడ అని కొట్టండి. ఫస్ట్ పేజ్ నాదే వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.